వెనకాల ఇష్టమైన అమ్మాయి ముంగడ చల్లగాలి ఇంకేం కావాలి గైస్ ఈ లైఫ్ కి ఏ పూరి 1 లక్ష రూపాయలు అప్పు కావాలమ్మా. కట్టలు కట్టలు ఈ ఒక్కడే ఊకమ్మ ఉడిపించుకుంటా ప్లీజ్. ఇది ఒక్కటే అవసరం లేదు. మళ్ళీ ఉడిపించుకోండి ఎప్పుడు అవసరం లేదు. కుట్టించుకునేది ఒకటేసారి మళ్ళీ కుట్టించుకోరు సరే ఒకటే ప్లీజ్ ప్లీజ్. వద్దు నాన్న బాగుండదు. మా మమ్మీ అంటే నాకు ఇష్టం గైస్. మా మమ్మీ అంటే చాలా ఇష్టం నాకు. అడగదు. అరే ప్లీజ్ అమ్మా నీ కాలు మొక్కు. ఏంది మజాక్ అవుతుందా? పోతమ్మా దెబ్బలు తినాలని ఉందా మీకు? మన దెబ్బలు మంచి దెబ్బలు తినే తెలుసు కదా. తల్లితో తినాలా? ఏం తల్లితో తినాలా? అదే మంచిగా ఉంది నీది. నేను నడువు కామ ఉడిపిస్తా బయట అయితే కాదు తొక్కుడు అంటాము. పూర్ణ మనిషి అంటుండే మనం చూస్తున్నా తొక్కుని ఎక్కువ తొక్కు. సో గైస్ మా మమ్మీ చేపల కూర వండింది అనమాట. అది టేస్ట్ చేయాలనుకుంటే ఒక మంచి కమెంట్ చేయండి. ఎవరైతే మంచి కమెంట్ చేస్తారో వాళ్ళని మన ఇంటికి పిలిచి మరి చేపల కూర తినిపిస్తాం. ఓకేనా? సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏడికి వచ్చిన ఈరోజు అనిల్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకు వచ్చిన పొద్దున? ఇప్పుడు అనిల్ వాళ్ళ మమ్మీకి చెప్పాలా? దాని నువ్వే చెప్తావా? వద్దు నేనే చెప్తా. సో గైస్ ఈరోజు అయితే నేను ఏం చేసిన చెప్పు. అనిల్ అయితే ఇయర్ ప్రేసింగ్ చేయించుకుంటున్నాడు. సో గైస్ నేనైతే కమ్మ కుట్టించుకుంటున్నాను అనమాట. సో ఎందుకో నాకు కూడా చాలా రోజుల నుంచి ఉండే అంటే కుట్టించుకోవాలని చెప్పి కొత్త నా చెవులు చాలా ఏంటండి అవసరం మనకి ఇప్పుడు కమ్మ. అవును కుట్టించుకోవాలి నాకు ఇష్టం. నేనైతే వద్దంటున్నా. అయితే నేను చెప్పినా మీ మమ్మీ పర్మిషన్ తీసుకో నీ ఇష్టం అని అన్నా. మా మమ్మీ ఎట్లా పర్మిషన్ అయినా తెలుసు అందుకే తీసుకో అని చెప్పి మా మమ్మీ వేసింది అనమాట గైస్. సో ఏంటంటే కమ్మ ఎందుకు కుట్టించుకోవాలనుకుంటున్నా అంటే స్టైల్ పడడానికి కోసం. స్టైల్ మారింది అన్ని నువ్వెందుకు చెప్తున్నావు నాకు చెప్పనివా? తెలుసు. సో గైస్ లెఫ్ట్ కామ కుట్టించుకుంటే మంచిది అనమాట. పెద్ద క్రికెటర్స్ ఈ రోజులకి అందరికి ఉంటాయి అనమాట. కొంతమందికి అదృష్టం ఉంటుంది, కొంతమందికి అదృష్టం ఉండదు. మనకి ఉంటుందో లేదో నేను కుట్టించుకుంటా చూసాం అనమాట. ఇక లేకపోతే వాళ్ళకి మూసేస్తుంది. అది మూసుకోదు. సో గైస్ అయితే మమ్మీ పర్మిషన్ తీసుకొని వచ్చినాం అనమాట. వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇయ్యదన్నమాట. నువ్వు గిలక అనమాట. నేను మధ్యలో ఇట్లా. సో గైస్ మా ఇంటర్ లోపలికి వెళ్తాం అనమాట. ఆంటీ ఏం చేస్తుందో ఏమో. గుడియా ఆయమా. సో గైస్ ఈరోజు అయితే మా మమ్మీ మా కోసం చేపల కూర అండ్ చేపల ఫ్రై రెండు చేస్తుంది అనమాట. ఏం లేదు అయినా మీ ఇంట్లో స్పెషల్ ఎప్పుడు మా ఇంట్లో ప్రతి డే స్పెషల్ అనమాట. ఈరోజు ఏం డే చెప్పు నాకు అమ్మాయి ఇక్కడ ఈరోజు ఏం డే? వెడ్నెస్డే. ఏం డే? వెడ్నెస్డే. నేను సో గైస్ మా మమ్మీ ఏమంటారు రెసిపీ మీకు చూపిస్తా చూడండి. ఏం చెప్తున్నావు అమ్మా? మసాలా. ఏ మసాలా? చేపల మసాలా. చేపల మసాలా కాదమ్మా తల్లి కొడతాడు. ఎవరెస్ట్ చికెన్ మసాలా అది. ఆంటీ మంచి అంటే కొంచెం డిఫరెంట్ గా చేస్తారంట చేపల పులుసు. సాక్షి చేయిట్లమ్మా కూర మంచిగా అవుతుంది. కూర కాలి అర్రే జబర్దస్త్ కూర అయిపోయింది అనుకో మొత్తం అయిపోతుంది. ఓఫో గడ్డు నేర్చుకుంటా అనమాట. మా ఇంట్లో వంటలు చేయనియరు అందుకే ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాలా. ఆమె ఏం లేదమ్మా ఒకటి చిన్నది నీకోసం ఒకటి మంచి అడగమని చెప్పి. సర్ప్రైజ్ నీకోసం కాదు సర్ప్రైజ్ అని కాదు కానీ నీకు ఒకటి పర్మిషన్ తీసుకోవాలి కదా అమ్మా ఏం చేయాలన్నా. సో అందుకని చెప్పి ఒక పర్మిషన్ కోసం వచ్చిన. ఏంటి సార్? ఈ లెఫ్ట్ సైడ్ నువ్వు అన్నం తినకుండా ఏమో ఇప్పుడే వీడియో పెట్టుకున్నావు. అన్నం తినకుండా ఏం తినకుండా. అన్నం తింటా మా మమ్మీకి ఇంత చిత్త ఉంటుంది అనమాట. అన్నం తినకపోతే ఎవరి మమ్మీకి అయినా ఉంటుంది కానీ వీళ్ళ మమ్మీకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్నం తిన్నాడు 3 గంటలకు 4 గంటలకు తింటాడు. లేచేదే 12 1 గంటకి. ఎందుకమ్మా ఎప్పుడు నా మీద చేస్తావు? మరి నువ్వు నిద్రమపోవి కదా. రాత్రి పూట మొత్తం రాత్రి ఎడిటింగ్ చేస్తాడు. పొద్దుగాల వచ్చే వరకు 12 1 గంటలు లేవరా నేను 2 అయిపోవాలి. మళ్ళీ వీడియో కురుకుతాడు. వీడియో చేసుకుంటాడు. తినడు 4 గంటలకు తింటాడు. నా బాధ ఏంటంటే ఫస్ట్ కష్టపడాలా దాని తర్వాత సుఖంగా తినాలా. కానీ నేను ఏంటంటే హెల్త్ మంచిగా ఉంటేనే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ హెల్త్ మంచిగా అది కూడా కరెక్టే. కానీ నాకైతే ఏంటంటే వర్క్ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఫస్ట్ వర్క్ చేసిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తా తర్వాత నా ఇష్టమే అది. సో అదనమాట. అమ్మా ఏం చేస్తా అమ్మా ఇట్లా
మమ్మీకి ఆంటీ రియాక్షన్ మీ రియాక్షన్ కావాలి ఇప్పుడు అనే మాటకి. ఎందుకు ఏం రియాక్షన్ మమ్మీ మమ్మీ అసలు జరుగు పెద్ద ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నావు కానీ ఏ లేదమ్మా ఒప్పుకుంటా ప్లీజ్ ఆగు 1,00,000 1 లక్ష రూపాయలు అప్పు కావాలమ్మా బీరువాలో కట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇస్తావాలేదా పార్టీ అవన్నీ కాదు నేనేమంటున్నా, చూస్తారు కదా బిరువాల మొత్తం ఖాళీ ఉన్నాయి ఓపెన్ చేయమన్నా చేస్తా. ఎన్ని చూపిస్తారా ఎన్ని లక్షలు ఉన్నాయి? ఎన్ని లక్షలు ఉన్నాయి? అలా ఏం లేవని నాకు తెలుసు. ఎందుకు నా ఇజ్జత్ తీస్తున్నావు? నీ ఇజ్జత్ కాదు మనం రాబోయే రోజుల్లో పైసలు ఎక్కువ అయితే మన దగ్గర నువ్వు టెన్షన్ పడకు నాకు దేవుడు ఉన్నాడు. ఎక్కువైతే ఏంటో తెలుసా? నేను కష్టపడుతున్నా నేను కష్టపడుతూనే కష్టపడుతున్నా కాదు. ఏమో చెప్పినావు కదా, అదృష్టం కలిసి వస్తానంటే ఏమో అదృష్టం మన రాబోయే రోజుల్లో మనం మొత్తం కోటీశ్వర్లో అవుతున్నాం ఎందుకు తెలుసా అదృష్టం వస్తున్నాం మన నేను ఇంటికి వింటున్నారా? ఎట్లా వస్తుందా? ఎట్లా వస్తుంది అడగవా అదృష్టం ఎట్లా వస్తుంది ఆ, ఎట్లా వస్తుంది? నేను కష్టపడి ఇప్పుడు మొత్తం పైసలు జమ చేస్తే వస్తుంది అనమాట అన్ని సరే నీకు రియల్ చెప్పేసా కాదమ్మా ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్లకి కమ్మ కొట్టించుకుంటున్నాం ఎందుకో అందరి దగ్గర ఉంది లెఫ్ట్ కమ్మ అంటే నాకు కూడా ఏమైనా అదృష్టం నాలో ఏమైనా ఉందేమో అనుకుని నేను అడుగుదామని చెప్పి వచ్చిన కమ్మ కొట్టించుకుంటా లెఫ్ట్ ఎవరు? నేను హ, బయట ఎన్ని చెప్పులు నువ్వు చూసినావా? நாங்க பைக் அடித்து ரைட் அடிப்போம் ரைடுல ரைட் கையில வானத்தை பிடிப்போம் தோழன் ఏం కొత్త కొత్త నాటకాలు చేస్తున్నావు అని అనుకునే నాకు ముందే నొప్పి ఉంది నాకు గట్టిగా మాట్లాడడానికి వస్తలేదని మంచిగా చెప్తున్నా పిచ్చి పిచ్చి లెక్కలు చిల్లర లెక్కలు చేస్తానని నేను ఒప్పుకోను. నువ్వు ఎందుకు వెళ్తావు సాక్షి నువ్వు కదా ఉండకుండా వద్దంటున్నా అంటే నీకు ఎందుకు వద్దు చెప్పు? అదృష్టం వస్తుందంట కమ్మ కొట్టించుకుంటే. మా అదృష్టంగా పెద్ద పెద్ద విరాట్ కోహ్లీ అల్లు అర్జున్ లాంటి వాళ్ళకే ఉన్నాయమ్మా లెఫ్ట్ సైడ్ కమ్మలు మనకు ఏం పెట్టుకోకపోతే కానీ ఏమవుతుంది మనము చీప్ క్వాలిటీ మనుషులం కాబట్టి ఇట్లా పుచ్చుకుంటే ఇది చిల్లర గారని అంటారు. వాటరు బాటలు జానెడున్న మ్యాటరు బోలెడుంది వాళ్ళు అర్థమైందా? ఒక స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా అది ఫ్యాషన్. వాళ్ళు డౌన్ స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చి ఎట్లా వచ్చిర్రు కష్టపడ్డారు ఉన్నప్పుడు ఎవరు చూడరని మంచిగా కాదు. అందుకే సబ్స్క్రైబర్స్ నేను ఏం చెప్తున్నా అంటే సో గైస్ ఇప్పుడు నేను తమ్మ కొట్టించుకుంటా నేను ఫేమస్ అయితే అవన్నీ మాట్లాడకని నేను చెప్తున్నా అవన్నీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎందుకు serious అవుతున్నావు అమ్మా? కుట్టించుకోదు అవన్నీ. ప్లీజ్ అమ్మా ప్లీజ్ వద్దు, వద్దు. ప్లీజ్ వద్దు. ప్లీజ్ ప్లీజ్ అమ్మా రాకోదా అమ్మా ప్లీజ్ వద్దురా. అదృష్టం కోసమా స్టైల్ కోసమా? స్టైల్ కోసం అయితే కాదు స్టైల్ కూడా ఒక రకమైన స్టైల్ అన్నమాట సో అది మీరు ఎట్లా తీసుకోవచ్చు అది స్టైల్ అనుకోవచ్చు లేకపోతే అది ఇష్టం అసలు నువ్వేమనుకుంటున్నా అది చెప్పు ఫస్ట్. నేనైతే కమ్మ కొట్టించుకోవడం మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఈ కమ్మ కుట్టించుకో ఈ కమ్మలో నీకు నేను ఇంత పుల్ల పెట్టి ఇట్లా గుచ్చి తీస్తా. మరి వీళ్ళకి ఎందుకు అమ్మ 2 కమ్మలు ఎందుకు వీళ్ళకి? మూడు హలో లేడీస్ కి 2 ఉంటాయి కానీ మరి 3 ఎందుకు అయ్యా మేము గర్ల్స్ ఎన్ననేగో మా ఈడ కూడా కుట్టించుకోవాలి ఇంకా అబ్బు So guys, చూస్తున్నారు కదా మమ్మీ ఇట్లా చేస్తుంది డైరెక్ట్ గా గుర్తించుకొని వస్తా అప్పుడు ఏం చేస్తాను నేను చూస్తాను ఏంది ఆంటీ ఇంట్లోకే రానియం మేమైతే డోర్ బయటనే చెప్తున్నాను, మా జోలికి రాకు చెప్తున్నాను మసలు మంచిగా ఉన్నది చెప్తున్నాను డోర్ బయటనే అనిలిగా నువ్వు డోర్ బయటికి లెక్క మాట్లాడుతున్నావు నాకు తెలుసు నువ్వు వెళ్ళ వచ్చారో నాకు అర్థమైంది ప్లీజ్ అమ్మా వద్దు ఈ ఒక్కటే కమ్మ కుట్టించుకుంటా ప్లీజ్ ఇది ఒక్కటే అవసరం లేదు మళ్ళీ కుట్టించుకోండి ఎప్పుడు కుట్టించుకోండి అవసరం లేదు కుట్టించుకునేది ఒకటేసారి మనమలు కుట్టించుకోరు సరే కానీ ఒకటే ప్లీజ్ ప్లీజ్ వద్దు నాన్న బాగుంది వద్దు. మా మమ్మీ అంటే నాకు ఇష్టం గైస్ మా మమ్మీ అంటే చాలా ఇష్టం నాకు ఎంత చేసినా అడగదు వారి సాగు రాజుకొచ్చిన దేవుని కాడా ఎందుకు అరగదు చూస్తావా ఇప్పుడు అమ్మ నీకేం కావాలి చెప్పమ్మా తిప్పిస్తాను నీకు నాకు ఏం నీకేం కావాలంటే తిప్పిస్తాను నిజంగా చెప్తా జోక్ కాదు నువ్వు మెల్లగా వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి మెల్లగా ప్లీజ్ ఇది చేస్తున్నావు జర గమ్మున మూసుకోరు. అరే ప్లీజ్ అమ్మా నీ కాలు మొక్కుతాయో నీ కాలు మొక్కుతా పెట్టినా ఎక్కేదాకా నేను మందు తాగినా దిగినాక నేను మళ్ళీ తాగినా తిడతారా నువ్వు కమ్మ కుట్టించుకున్నా మరి చెప్పు సరే అని చెప్పు మరి మరి వీడియో పెట్టి మరి సరే అని చెప్పు కాదు చెప్పు మరి వీడియో పెట్టి నా ఇజ్జత్ తీస్తున్నావు వాళ్ళు ఒప్పుకోవాలా అయిపోతుంది అందుకే నువ్వు వీడియో పెడతావు వీడియో పెడితే భయపడతాం అనుకుంటున్నావా? భయపడాలా దానికి చెప్పమ్మా ఒప్పుకో ప్లీజ్ అమ్మా నీ కాలు పట్టుకుంటామ్మా ప్లీజ్ అమ్మా కమ్మ కుట్టించుడు ఒకటి కుట్టించుడా గలీజ్గా ఏందో ఏమో అన్ని 7 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాయేమో ఇది ఏ అమ్మా మంచిదంట అమ్మా తల్లి చూద్దాం నా అదృష్టం అది ఎవరికి మంచిది అంటే మంచి మంచి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మంచి అనిపిస్తుంది మనం చేస్తే సరే అవన్నీ కాదు పబ్లిక్ నాకు కుట్టించుకోమంటే కుట్టించుకో. పబ్లిక్ ఎట్లన్నా కుట్టించుకో అంటారమ్మా ఎందుకంటే అది తప్పేం లేదు తప్పు కాదు కదా అమ్మ కుట్టించుకుంటే అరే నువ్వు అయినా కొత్త కొత్త నాటకాలు ఏంటి అది కుట్టించుకుంటా ఇది Please కుట్టించుకుంటా అమ్మా, అది please చేయి. అమ్మా. బాధ ఏంటో తెలుసా ఇప్పుడు కమ్మ కొట్టించుకుంటే అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడితే అమ్మాయిలు చూస్తారు నాకు తెలుసు నీ స్టైల్ అన్ని ఇది మీకు అదే ఉంటుందమ్మా ఇప్పుడు అమ్మాయిలు అయితే నాకు ఉన్నవా సాక్షి ఇంకా ఈ వేరే అమ్మాయిలు ఎందుకు సాక్షి? లేదు మరి కమ్మ ఎందుకు రా అసలు నాకు సాక్షి ఉన్నాక ఇంకా అమ్మాయిలు ఎందుకు నాకు అయ్యో
కదా అంటే అంతే కదా. వద్దంటే ఇప్పుడే బ్లాగ్ బంద్ చేసేస్తా నేను గమ్మున అనుకుంటా. బ్లాగ్ బంద్ చేసేసి గమ్మున పోయి వండుకో, కుట్టించుకోవద్దా? కుట్టించుకో. సాక్షి అంటే నాకు ఇష్టం వయసు ఎంత ఇష్టం అంటే అది మీకు ఒక్కటి తెలియదు. ఇక్కడ ఎవ్వరికి అడగరు, బయటికి వెళ్ళగొడతారు. నేను ఇంటి బయటికి వెళ్ళిపోతాను. ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు పుల్లలు పెట్టడానికి వచ్చినావు చెప్పు మరి. అంతే మరి. అది నువ్వు జరుగు అమ్మ ప్లీజ్ అమ్మ కమ్మ ఒకటి కుట్టించుకుంటామా ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ కమ్మ ఒకటి కుట్టించుకుంటాం అమ్మ కమ్మ ఒకటి కుట్టించుకుంటామా. చెప్పింది ఎవరు ఇది? చెప్పిందా? నాకు సాక్షి చెప్పిందమ్మా. ముఖం మీద నేను సాక్షి కొట్టుకో అమ్మో తాడేళ్ళు మాకిద్దరికి గొడవ పెడుతున్నాడు. మమ్మీ నన్ను తిట్టగా ఎంత సీరియస్ అవుతుందో. దాంట్లో మోషన్ దాంట్లో నా మీదనే నొక్కినావు. అన్ని నేను కొద్దిగా పుణ్యానికి దొరికినా మంచి ఆంటీ ఈరోజు ఒప్పియమంటుండే ఇప్పుడు మీకు. ఒకసారి బయటకు ఎత్తా బయటికి ఏమంటున్నా మంచి ఓపి ప్లీజ్ ప్లీజ్ నీకు ఏది కావాలంటే తెప్పిస్తా నిజంగా ఇప్పిస్తా నీకు ఏది కావాలంటే తెప్పిస్తా. నాకు ఏమొద్దు షాపింగ్ నీకేం కావాలంటే అది ఇప్పిస్తా షాపింగ్ చెప్పిస్తా ఏమంటే అది చెప్పిస్తా. నాకు కమ్మ కొట్టించుకోమని చెప్పి మమ్మీతో సెట్ చెప్పి ప్లీజ్ ఇది ఒక్క వెళ్ళి నా కోసం చేస్తామని సత్యం చూసినావా అన్నమాట. నా మాటలకు అన్నిటికి ఒప్పుకుంది ఒప్పుకోలే ప్లీజ్ 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 నాకు సిస్టమ్ ఇంకా మంచిగా చెప్పను. ఇంకా మంచిగా చెప్పండి సాక్షి అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. వేరే అమ్మాయిలు నాకు ఇష్టం లేదు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో గైస్ చూస్తారు కదా ఇదన్నమాట. ఈరోజైతే కమ్మ కుట్టించుకొని ఇక పోతున్నా. ఫైనల్లీ మా మమ్మీ పర్మిషన్ వచ్చేసింది అనమాట. అవసరం లేదని చెప్పిన మజాక్ ఎక్కువైపోయిందని ఇక మజాక్ ఎక్కువైపోయింది ఇక ఆపిగా అమ్మ ప్లీజ్ అమ్మా అమ్మ దగ్గర చేసుకోవాలి. అంత మెంటల్ ఉన్నారు ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా. వద్దు అరే ఎన్నిసార్లు తెప్పించుకుంటామా అడిపించుకుంటావు ఎందుకమ్మా? నువ్వు కూర గమ్మ నేను ఒకసారి నో అంటే నో అంతే, మళ్ళీ అడగొద్దు. పుల్లలు పెట్టడానికి ఆంటీ మాటే శాసనం. ఇంకా లేపు మా మమ్మీని ఇంకా జోక్స్ అమ్మని పోయి ఊరుకున్నాను. నేను ఇంట్లో నుంచి కాలు బయట ఎవరు పెట్టనిస్తుంది నేను పోతున్నా. సో గైస్ చేప మమ్మీ మమ్మీ గొప్పగా చెప్పుకుంటుంది చేపలు కూడా ఎట్లా ఉన్నాయి చూపించుకోవాలి కదా. పులుపు గిలుపు ఉందా లేదా చూడు. పులుపు గిలుపు ఉందా ఎట్లుందో చెప్పాలి. చాలా పుల్లగా ఉందా? మంచిగా ఉంది. పుల్లగా ఉందా? కొంచెం స్పైసీ ఎక్కువైందా కూడా కొంచెం. సో గైస్ మాలాంటి చేపల కూర టేస్ట్ చేద్దామంటే సబ్స్క్రైబర్స్ ఒక నిమిషం. సో గైస్ మా మమ్మీ చేపల కూర వండిందనమాట. అది టేస్ట్ చేయాలనుకుంటే ఒక మంచి కమెంట్ చేయండి. ఎవరైతే మంచి కమెంట్ చేస్తారో వాడిని మన ఇంటికి పిలిచి మరి చేపల కూర తినిపిస్తాం. ఓకేనా? ఆడికి వస్తున్నావు నీకు పడతాయి కానీ అనిల్ ఎందుకని సతాయిస్తున్నాను? ఏదో ఒక పెట్టి ఎందుకు నన్ను దిమాగ్ ఖరాబ్ చేస్తావు? నాకు అర్థం కాదు. నాకు ముందే కురుపు అయింది, నాకు మాట్లాడడానికి అవ్వట్లేదు. చెప్తున్నాను గమ్మునుండు. అవన్నీ పిచ్చి పిచ్చి లెక్కలు చేయవు. అదే మరి అదేంటే నువ్వు గమ్మునుండి ఏమై కుట్టించుకొని వచ్చేస్తా. నేను అదేంటున్నా మాట్లాడకు నువ్వు గమ్మునుండు. అంటే ఇంట్లోకి రాలేదండి. ఏంది మజాక్ అవుతుందా? పోతామ్మా. దెబ్బలు తినాలని ఉందా మీకు? ఏమన్నా దెబ్బలు గిబ్బలు మంచి మంచి దెబ్బలు తినే తెలుసు కదా. తల్లితో తినాలా? ఏం తల్లితో తినాలా? అదే మంచిగా ఉంది నీది. నేను నడువు కమ్మ ఉట్టుకొస్తా కమ్మ అయితే తొక్కుడు అంటావు పూర్ణ చూస్తున్నా తొక్కు ఆయనే మన సాయనే నిన్ను దాగా మన సాయనే. అయితే పోతున్నా కమ్మ ఉట్టించుకోనికి సాక్షి షాపింగ్ చేపిస్తాను. షాపింగ్ చేపిస్తాను. షాపింగ్ చేపిస్తాను. మీ నమ్మకం లేదా నీకు? షాపింగ్ చేపిస్తాను నిజంగా. షాపింగ్ చేపిస్తాను. ఏదో జూడియో పోదామా? నీ ఇష్టం నువ్వు వేడికన్నా తీసుకో. సో గైస్ చూసి ఎంత గలీజ్ ఉందో. షాపింగ్ అనగానే ఒప్పుకుంది. అప్పటి నుంచి మమ్మీకి ఏమో పుల్లలు పెడుతుంది. ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఎంతవరకు న్యాయం? అటు ఉంటా ఇటు ఉంటా. సరే నడు పోదామా మరి? పోదాం. మన మమ్మీకి ఏం చెప్పా? ఇగో నాకు చెప్పొద్దు, నేను జస్ట్ నీకు తోడు వస్తున్నా. నేను ఒప్పియా ప్లీజ్ ఒప్పించేసి. సో గైస్ చలో ఫైనల్లీ సాక్షి ఒప్పుకున్నాను అనమాట. పోయి కమ్మ అయితే ఒప్పించుకుందాం. అండ్ అక్కడ పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. గైస్ చూస్తారు కదా మా ఇంట్లో చేపలు కూడా తింటుంది అనమాట సాక్షి. ఎట్లుంది సాక్షి? మంచిగా నచ్చిందా? సో గైస్ చేపలు అయితే తింటుంది అనమాట.
ఫస్ట్ టైం తింటుందంట. బోన్లెస్ ఫిష్. బోన్లెస్ ఫిష్ కాదు, అది విత్ బోను, కాకపోతే ఈమెకి వేసింది బోన్లెస్. చిన్న పెద్ద బోన్లు 2-3 ఉన్నాయి అంతే. ఓకే అది అమ్మా నీ కూరకి 100 మార్కులమ్మా, థ్యాంక్ యూ. కానీ 1000కి. నీకు 100 మార్కులమ్మా, 10% అంతేనా? నేను ఎప్పుడు ఏది ఉన్నా నీకు నచ్చదు అని అంటారు, కానీ మళ్ళీ గప్ప గప్ప తింటారు. ఇప్పుడే తిని వేసిండు మంచిగా. సో గైస్ మా మమ్మీ చేపల కూర అయితే మంచిగా వండుతుంది అనమాట. మీకు ఎవరైనా తినాలని అనిపిస్తే మంచి కమెంట్ చేయండి, మీ లొకేషన్ అంటే నేనే తీసుకొని వస్తాను, లేకపోతే మీరే నా ఇంటికి వచ్చి తినాలి. ఓకేనా గైస్? చలో ఇదైతే మీకు ఒక ఛాలెంజ్ అనమాట. కమెంట్ ఎవరైతే మంచిగా అనిపించింది నా కమెంట్ మంచిగా అనిపించాలి, ఆ కమెంట్ మంచిగా అనిపిస్తే నేను మీకు మా ఇంటికి పట్టుకొస్తాను. మా ఇంటికి పట్టుకొచ్చి చేపలు కూడా తినిపిస్తాను. ఓకేనా? తినిపిస్తావు కదా వాళ్ళకి? చలో డన్ గైస్. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట కమ్మ కొట్టించుకోనికే. అలా మమ్మీ ఏళ్ళు పట్టుకొని ఏళ్ళు ముక్కి. అరే లొకేషన్ ఆన్ చేయాలి గైస్, తలకాయ నొప్పి. ఈ మోసం ఏమంటారు, వెదర్ చూసుకుంటే ఏమో మొత్తం వర్షం పడేలాగా ఉంది, మొత్తం పైన ఇంకా కొంచెం అది కాదు, ఈ వర్షంలో అస్సలు నడవకండి, సేఫ్ ఉండండి. ఎందుకంటే ఈ వర్షం మంచిది కాదు, మంచిది కాదు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వర్షము. నార్మల్ గా రియల్ రైన్ కాదు, న్యాచురల్ రైన్ కాదు. సో జాగ్రత్తగా ఉండండి. సో గైస్ మీరు వర్షం పడేటప్పుడు ఇంట్లో ఉండండి, అండ్ మీ ఏమంటారు ప్రికాషన్స్ తీసుకోండి బయటికి వెళ్ళినప్పుడు. అస్సలు మంచిది కాదు ఈ రెయిన్. సో గైస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టూడియోకి వెళ్ళిన తర్వాత మేమైతే కంటిన్యూ చేద్దాం వీడియో. ఒక చలో రైట్ బాయ్. సో గైస్ మేమైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నాం అనమాట. సో సాక్షి అయితే స్పెచ్ పెట్టుకుంది, ఎట్లుందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. క్యూట్ ఉంది, సాక్షి క్యూట్ ఉంది. సో గైస్ వెదర్ అయితే ఫుల్ క్రేజీ ఉంది. వెదర్ అయితే చల్లగా, ఎండాకాలం చల్లగా ఉంటే వేరే ఉంటుంది కదా. సో అట్లే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వైపు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ సెక్రటరియట్ అండ్ చల్ల గాలిలో పోతున్నాం అనమాట. గాలి కూడా మస్తు వస్తుంది కదా, అసలు సమ్మర్లో ఇంత మంచిగా ఉంది. వెనకాల ఇష్టమైన అమ్మాయి, ముంగడ చల్ల గాలి, ఇంకేం కావాలి గైస్ ఈ లైఫ్కి? ఏ పూరి పోయినాక కమ్మ కొట్టించుకుంటాడు, నొప్పి అవుతుంది, ఇంకేం కావాలి గైస్? ఇంత గలీజ్ వచ్చి. సో గైస్ మీకోసం అయితే ఒక సినిమాటిక్ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. చలో రైట్ బాయ్. A few moments later. పాపం అనిల్ స్టోర్ క్లోజ్ ఉంది. సో గాయ్స్ మన దోస్తుది అనమాట, మన ఫ్రెండ్ రాహుల్ భాయ్ షాప్ అయితే బంద్ ఉంది. మేము కష్టపడి ఫోన్లు చేస్తే ఫోన్ లేపుతలేడు. ఇక్కడికి వచ్చిన షాప్ దగ్గర డైరెక్ట్కి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చినాం. సో ఇక్కడ చూస్తే ఏమో షాప్ అయితే బంద్ ఉంది, క్లోజ్ ఉన్నందుకే కాల్స్ లిఫ్ట్ చేయలేదేమో, ఏమో తెలియదు. సో బ్యాడ్ లక్ అనమాట. అయినా సరే నేనైతే చేయించుకున్నా కంపల్సరీ 100%. అనిల్ దరిద్రం చూడండి, స్టోరే క్లోజ్ ఉంది. ఎంత దరిద్రం అయినా మళ్ళీ కుట్టించుకుంటా, ఏ రోజైనా కుట్టించుకోవాల్సిందే, అంతే, తగ్గేది లేదు. స్టూడియో అప్పటిదాకా ఎల్లుండి కూడా క్లోజ్ ఉంటది. సో గైస్ అప్పటిదాకా నాకు రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒకటి ఆఫర్ వచ్చింది అనమాట, 1500కి 3 pairs షూస్ అని చెప్పి. సో వాడికి అయితే వెళ్ళిపోదాం అండ్ అడిగి పోయిన తర్వాత షూలు అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాం అనమాట. ఒక్కటి లేకపోతే ఒకటి కావాలా, అట్లా ఏముండదు. కమ్మలన్నాడు, ఇప్పుడేమో షూ అంటుండు. సో గైస్ అబ్బాయిలు అన్నాక ఉంటుంది గైస్ కొంచెమైనా ఈ ఏజ్లో. సో అవన్నీ సెట్ కావాలంటే పోయి నేను షూలు తీసుకోవాలన్నమాట. సో 3 pairs షూస్ అయితే తీసుకున్నాం, ఇప్పిస్తున్నావు కదా. చలో గైస్. ఓన్లీ పాపం ఎట్లాగో స్టూడియో క్లోజ్ ఉంది కదా, బాధపడ్డాడు. ఎందుకు ఇక ఇట్లనైనా హ్యాపీ అవుతాడు. ఏం ఖుషి చేస్తుర్రా వచ్చా. సో గైస్ చలో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం అనమాట. సో లొకేషన్ అయితే ఆన్ చేసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. A few moments later. సో గైస్ ఫైనల్లీ మేమైతే ఒక అర్ధ గంట అయింది గైస్ బండి మీద ట్రావెల్ చేసి నేనైతే ఇది కూడా బంద్ అయిపోయింది అనుకున్నా, చూస్తే పైన ఉందంట. బంద్ సంగతి తర్వాత పోయేటప్పుడు చుక్కలే మాకు మొత్తం పెట్రోల్ బంక్స్ బంద్ ఉన్నాయి అని చెప్పి, అంటే పెట్రోల్ బంక్స్ షార్టేజ్ ఉందని చెప్పి అందరు నిండిపోతున్నారు అనమాట. సో గైస్ ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. సో గైస్ ఇంకోటి ఏంటంటే అది పెట్రోల్ బంక్ అనేది ఇష్యూ ఏం లేదంట. అండ్ మనమే మొత్తం అది ఏమంటారు వైరల్ చేసేసి అందరు పోయి పెట్రోల్ ఫుల్ చేయించుకుంటారు. అలా ఫుల్ చేయించుకుంటే వేరే కూడా వీడియో వచ్చింది కదా, పెట్రోల్ పంప్ లో వర్క్ చేసి అని చెప్పిండు. అండ్ సర్టిఫికేట్ ఇంకా గవర్నమెంట్ కూడా చెప్పలేదు పెట్రోల్ బంద్ అది అని చెప్పి. సో గైస్ మీ అందరూ అట్లా టెన్షన్ పడకూరి అండ్ రోడ్లు మొత్తం జామ్ చేయకూరి, ఓకేనా. సో గైస్ మేమైతే షూకి అయితే వచ్చేసినాం అనమాట. ఈ షూ ఏదో ఇది ఎక్కడ అమీర్పేట్ సైడ్ తిరిగి లోపల అమ్మ గైస్ మొత్తం మర్చిపోయాను అనమాట.
ఫస్ట్ అనిల్ మొత్తం తిరిగి ట్రాఫిక్ లో వచ్చాడు, బంద్ అయిపోయింది అనుకున్నా నేనైతే. ఆల్రెడీ ఆ చెవులది బంద్ అయిపోయింది, ఇయర్ ప్రెసింగ్ క్లోజ్ ఉండే పాపం. ఇప్పుడు ఇది కూడా బంద్ అయితే బాధ అనిపిస్తుంది మళ్ళీ. పోన్లే, అదృష్టం బాగుంది దీనికైనా. సో గైస్ చలో వెళ్ళిపోదాం, వచ్చేసినాం అనమాట ఆల్మోస్ట్. ఇంకొక ఫ్లోర్ ఎక్కితే అది అనిల్ అయితే మస్తు బిజీ ఉన్నాడు, ఒక్కటి లేకపోతే ఒకటి 1500కి 3 pairs అని చెప్పాను ఉడుకొచ్చేసిన అనమాట. సో గైస్ చూస్తుంది కదా, దీనిలో ఏమైనా తీసుకున్నా ఉంది 3 pairs అనమాట. తీసుకున్నా 1500కి 3 pairs. సో గైస్ ఎవరిని అయితే సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. ఇది సెలెక్ట్ కాదు, గంట చేస్తుండు. ఇది ఒక పేరు, ఇది ఒకటి రిజెక్ట్ అనుకున్నా, ఇంకోటి ఫుల్ జార్డన్ షూస్ ఒకటి. నే షాపింగ్ ఏమో కానీ గర్ల్స్ కూడా ఇంత లేట్గా షాపింగ్ చేయరు. నువ్వు సెలెక్ట్ అది కదా రెడ్ కలర్, ఇదా రెడ్ అండ్ బ్లాక్. ఇది చూపిగో. సో గైస్ చూస్తుంది కదా ఇది ఎట్లా జబర్దస్త్. మళ్ళీ పెట్టేస్తుండు. తీసుకున్నది ఆల్రెడీ నా సైజ్ కాదని అలా పెట్టినా. ఇప్పుడు ఎంత బిల్ చేస్తావా నేను, ఎందుకు నీకు ఇప్పుడు? 3 pairs కొందామని వచ్చిన, కానీ షూ చూసేసరికి నాకు 6 pairs కొనాలనిపించింది. చూపించాలి ఇక్కడ ఇన్ని ఏమైనా తీసుకున్నా. మెల్లమెల్లగా అరుంధతిలాగా మారిపోయిన అనిల్. కింద చూపి నా షూ చూపి ఎట్లుందో. క్రేజీ ఉన్నాయి కానీ కలెక్షన్ అయితే క్రేజీ. అది కాదు, ఇటు సైడ్ చూపి, 2 వేసుకొని చూపి, ఒక్క చూపియకు. క్రేజీ ఉన్నాయి అనిల్, నైస్. సో ఇట్లనే వేసుకొని ఇంటికి వెళ్తా ఇప్పుడు. కంప్లీట్గా అరుంధతిలాగా మారిపోయిన అనిల్. మంచిగా నైసా. నైస్. ఇవి మనకు కూడా వస్తాయి. చలో ఇది ఒక షూ తీసుకోమా, ఇది ఒక డన్. ఇన్ని గణం తీసుకున్నాడు, ఇంకా తీసుకుంటుండు, అది హైలైట్. ఇప్పుడు ఇది కూడా యాడ్ అయిపోయింది. ఇది యాడ్ అయిపోయింది. ఒక్కటనే తీసుకొచ్చిండు, ఎంత షాపింగ్ చేసిండంటేనే. 3 pairs తీసుకోమని వచ్చినా కానీ 6 pairs తీసుకున్నాను అనమాట. మా మామకి, నాకు, సాక్షికి, ఇంకా మా అన్నకి. కానీ నాకు మాత్రం 4 pairs తీసుకున్నాను. సో గైస్ ఇవి మన షూలు అనమాట. దా చూపిదా మీది ఇది చెప్పాను నేను ఎక్కడో, మళ్ళీ సబ్స్క్రైబర్స్ అడుగుతారు ఈ లొకేషన్ చెప్పేసి. సో గైస్ లొకేషన్ చెప్తారు, మీకు ఎవరైనా కావాలంటే కలెక్షన్ మంచిగా ఉంది, కావాలని కూడా వచ్చేసి. అమీర్పేట్ మధురా నగర్, పిల్లర్ నంబర్ 1483, మెడ్ ప్లేస్ మీద 2nd floor. ఆఫర్ 1500 3 pairs. బెర్గెన్ స్టాక్ ఉంటుంది, ఫార్మల్స్ ఉంటాయి, లోఫర్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి, స్లైడ్స్ ఉంటాయి. మంచిగా ఉన్నాయి, నేను తీసుకున్నా వస్తున్నాయి. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ ప్రమోషన్ అనుకోకండి, ప్రమోషన్ కాదు, పైసలు కడితే ఇప్పుడు నేను కూడా ఆగు, పైసలు కట్టి స్క్రీన్ షాట్ పెడతా కావాలంటే. ప్రమోషన్ కాదు, జస్ట్ కొన్నాం అనమాట. చలో 2 కావాలని నిండిపోయినాయి.